హాయ్ అండి అందరికీ. ఈ చికెన్ని మనం మసాలా అంటించి నిప్పుల మీద కలుద్దాం. ఫుల్ వీడియో చేస్తున్నాను, అందరు చూడండి. ముందుగా ఒక 400 గ్రామ్స్ చికెన్ తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఓన్లీ 400 గ్రామ్సే తీసుకున్నాను. మన రిక్వైర్మెంట్ బట్టి ఎంతైనా మనం తీసుకోవచ్చు. దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక 2 సార్లు. కడిగేసుకుని ఆ పీసెస్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ నీరు ఏమైనా ఉంటే ఆ నీరుని పిండేసుకోవాలన్నమాట, ముక్కలకి తడి ఉండకూడదు. తర్వాత ఒక స్పూనుడు కారం, కొద్దిగా పసుపు, సరిపడినంత గరం మసాలా అండ్ దాంతోపాటు అడిషనల్గా చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి. ఎవరెస్ట్ కానీ వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే చికెన్ మసాలా అది కూడా సేమ్ అండి. ఒక స్పూనుడు క్వాంటిటీ వేసుకోవాలి. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకుని ఒక చెంచాడు కానీ 2 చెంచాలు దాంట్లో ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. అండ్ దాంతోపాటు నిమ్మరసం కూడా పిండుకోవాలి దాంట్లో. నేను ఇక్కడ వేయలేదండి ఉప్పు, నేను మర్చిపోయాను. నేను తర్వాత యాడ్ చేశాను. మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. బాగా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఆ మసాలా పేస్ట్లో వేసేసి ఆ మసాలాను దానికి బాగా పట్టించాలండి ఆ చికెన్ పీసెస్కి. ఆ పీసెస్కి బాగా మసాలా పట్టించిన తర్వాత ఆ పీసెస్లో ఒక్క టేబుల్ స్పూను కొద్దిగా కర్డ్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కర్డ్ ఒక స్పూన్ కర్డ్ కావాలి. కెమెరామెన్ ఎక్కువ వేయకూడదమ్మా, పెరుగు మటాష్ అయిపోతుంది అప్పుడు మొత్తం అంతా. కొద్దిగా వేస్తాం, 2 చుక్కలు. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు బాగుంది చూసావా? ఇప్పుడు మనం దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. రెస్ట్ ఇన్ పీస్. నెక్స్ట్ మనం బొగ్గుల మీద చికెన్ కాల్చుకోవడానికి నేను కొన్ని వైర్స్ని తీసుకుని వాటిని కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్ లాగా చికెన్ పీసెస్ కుచ్చి కాల్చడానికి. ఆ వైర్స్ని కొంచెం క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బొగ్గులు వేయడానికి నేను ఒక పెద్ద సైజు గమెళ లాంటి తోటి తీసుకున్నానండి. తీసేసుకుని అందులో బొగ్గులు వేసేసాను. ఈ బొగ్గులు మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. నార్మల్గా మనం చికెన్ కానీ లేకపోతే ఫిషెస్ కానీ గ్రిల్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు. నేను బయట నుంచి మార్కెట్ నుంచి కొన్ని బొగ్గులు తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఆ బొగ్గులు గమెళలో వేసేసుకొని దాని మీద కిరోసిన్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని మనం అంటించేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని అలాగే కాసేపు వెలగనివ్వాలండి. వెలిగిన తర్వాత కొద్దిగా వేరే ఏమన్నా చొప్ప కానీ ఏమన్నా వేసి మళ్ళీ వెలిగించాలి. ఆ నిప్పులు మొత్తం కంప్లీట్గా అన్నీ వేడెక్కేదాకా మనం కాల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నిప్పులన్నీ బాగా వేడెక్కాయండి. నేను చిన్న చిన్న పెంకులు పెట్టుకున్నాను సపోర్ట్కి, ఎందుకంటే మనము ఆ మిడ్లో ఆ చికెన్ పీసెస్ కాల్చడానికి మనం ఒక గ్రిల్ లాంటిది ఒకటి యూజ్ చేస్తామండి. ఆ చిన్న సైజు ఆ గ్రిల్ దాని లోపల కంప్లీట్గా పడిపోద్ది కాబట్టి నేను సపోర్ట్గా ఆ పెంకులు పెట్టుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మనం చికెన్ పీసెస్ని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఊస గుచ్చేసుకుని
గ్రిల్ మీద పెట్టేసుకొని కాల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ చికెన్ వేడెక్కుతున్న కొద్దీ మనం దాని మీద ఆయిల్ కొద్దిగా రాస్తూ ఉండాలండి. ఎక్కువ వేయకూడదు ఆయిల్, కొద్దిగా అద్దాలంతే. నా దగ్గర ఏమీ వేరే ఎక్విప్మెంట్స్ లేవండి, స్పూన్తో వేయడానికి పాసిబుల్ అవుతుంది. అందుకని నేను ఒక చిన్న మ్యాంగో లీఫ్ తీసుకున్నాను, ఆ లీఫ్ తోటే ఆయిల్ అంటించాను దానికి. అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మార్చుకుంటూ కాల్చాలండి. ఒక 20 minutes టైం పడుతుంది ఈజీగా అది మొత్తం కంప్లీట్గా కాలడానికి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ చికెన్ బాగా రోస్ట్ లాగా అయిపోయిందండి. అది పర్ఫెక్ట్గా కాలిందా లేదని తెలుసుకోవడానికి ఒక చిన్న పీస్ని తుంచుకొని చూస్తే మనకు అర్థమైపోద్ది కంప్లీట్గా కాలిందా లేదని చెప్పేసి. కంప్లీట్గా అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా ఆ గ్రిల్ని కొంచెం పైకి అనుకుని ఆ సెగల మీద అలా పెట్టేసి ఇంకా కాసేపు అలా వేడి చేయాలంటే ఒక 2 minutes 3 minutes అలా వెయిట్ చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగా కాలిందో చికెన్. ఇది పక్కా నాటు స్టైల్ అండి. మనం విలేజెస్ గట్రా వెళ్తే మనకి ఇలా గ్రిల్ చేస్తుంటారు బొగ్గుల మీద. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఆ చికెన్లోకి నంచుకోవడానికి నేను హోమ్ మేడ్ మైనీస్ చేశానండి. మనకు మైనీస్కి 2 బాయిల్ చేసిన ఎగ్స్ కావాలండి. అండ్ అంతే, దాంతోపాటు ఒక 2 గార్లిక్ పీసెస్, దాంతోపాటు కొద్దిగా మిరియాలు వేసుకోవాలండి, స్పైసీగా ఉంటుంది. దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకొని, సరిపడినంత ఆయిల్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసేయాలండి. కంప్లీట్గా అది పేస్ట్ లాగా అయ్యేంత వరకు, ఎంత బాగా మెత్తగా అయితే అంత బాగుంటుందండి టేస్ట్. కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, వేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసేయాలండి. ఫైనల్గా ఇలా అయిందనమాట మన మైనస్. టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉంటుందో. కుకింగ్ ప్రాసెస్ మధ్యలో ఉండగా ఇలా పక్షులు ఆకాశం అంతా ఎగురుతూ ఉంటాయి, చాలా బాగా అనిపించిందండి. కవర్ చేయాలని చెప్పేసి చిన్న వీడియో ఫుటేజ్ కవర్ చేశాను నేను.
టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. చాలా డెలీషియస్గా ఉంది స్మోకీ ఫ్లేవర్తో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నేను ఇలాంటి మరికొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాను. స్టే కనెక్టెడ్.